అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సూరా అల్ కహఫ్ ఆయతు 1 నుండి 10 వరకు. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రశంసలు అల్లాహ్కే శోభిస్తాయి. ఆయనే తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈ గ్రంథంలో ఆయన ఎలాంటి వక్ర విషయాలు ఉంచలేదు. ఇందులో అన్ని విషయాలు సవ్యంగా, సమంజసంగా, సహేతుకంగానే ఉన్నాయి. ఇది అల్లాహ్ విధించే కఠినాతి కఠిన శిక్ష గురించి ప్రజలను హెచ్చరిస్తోంది. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి స్వర్గం రూపంలో మంచి ప్రతిఫలం లభిస్తుందని, అందులో వారు కలకాలం సుఖసంతోషాలతో ఉంటారని శుభవార్త కూడా తెలియజేస్తోంది. ఇదే దీని అవతరణ ఉద్దేశ్యం. అల్లాహ్కి సంతానం ఉందని చెప్పేవారిని ఇది హెచ్చరిస్తోంది. దాన్ని గురించి వారికి కానీ వారి పూర్వీకులకు కానీ వాస్తవమేమిటో తెలియదు. వారి నోట వెలువడుతున్న ఈ మాట చాలా తీవ్రమైన విషయం. వారు పచ్చి అబద్ధాలు పేలుతున్నారు. ప్రవక్త, వారి గ్రంథాన్ని నమ్మకపోతే నీవు వారి వెంటబడి పుట్టెడు దుఃఖంతో ప్రాణం పోగొట్టుకునేలా ఉన్నావు. ప్రజల్లో ఎవరు సత్కార్యాలు చేస్తూ సదాచార సంపన్నులవుతారో పరీక్షించడానికే మేము సకల వస్తు సామాగ్రితో భూమిని శోభాయమానంగా తీర్చిదిద్దాము. చివరికి మేము దాన్నంతటినీ బంజరు భూమిగా మార్చివేస్తాం. మహాబిలం వాళ్లను, శిలాశాసనం వాళ్లను మా సూచనలలో కొన్ని వింత సూచనలని భావిస్తున్నావా నీవు? ఆ యువకులు ఆశ్రయం పొందడానికి ఒక గుహలో ప్రవేశించి, ప్రభు, మాపై నీ విశేష కారుణ్యం వర్షింపజేయి, మా వ్యవహారం చక్కబెట్టు అని ప్రార్థించారు.